సంగారెడ్డి జిల్లా కందిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారుకు అడ్డంగా నిలబడ్డాడని చిన్న గొడవ కాస్త ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. రోడ్డుపై కారు వెళ్లే విషయంలో జరిగిన వాగ్వాదంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన కారుతో ఇద్దరిని ఢీకొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కంది ప్రాంతంలో ఆంజనేయులు శ్రవణ్ మధ్య కారుకు దారి ఇవ్వటం విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో ఆంజనేయులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన శ్రవణ్ తండ్రి రమేష్పై కూడా అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం యూటర్న్ తీసుకుని వేగంగా కారుతో ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఆంజనేయుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో హత్యాయత్నం, గంజాయి సరఫరా కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేను వస్తున్నాను చెప్పేసి వస్తూనే ఉన్నా. ఇంటికాడ బండి పెట్టి బయటికి వెళ్ళేటందుకు ఆంజనేయులు అనే వ్యక్తి మా తమ్ముళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అవుతుందన్న అన్నను గుద్దేసారు. అంతకుముందు ఆంజనేయులు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇట్లా నన్ను గుద్దనికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నారు. నేను వస్తున్నా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండరా ఎక్కడని అని నేను ఇంటికాడ కారు పెట్టేసి ఈ దబాంచి ఇక్కడ వచ్చేటోళ్ళకు ఇక్కడ మా అన్నని కుప్ప కూలిపోయాడు. మా కొడుకులు ఫోన్ చేసేటోళ్ళకి వచ్చి చూసేటోళ్ళకి అంత కాలు వేసుకొని పోయిన వెంటకెళ్ళి నేను వెళ్ళి ఇక్కడ ఏం జరిగిందనే తెలియదు. ఇది చిన్న గొడవ పడ్డారంట వాళ్ళు హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్కి పోయే లోపల వాళ్ళు ఆడికి సర్కార్ దవాఖానకు రాశారు సంగారెడ్డి. ఆడికి పోయినాక వాళ్ళు చెప్పేసారు, నాకు 11 గంటలకు ఫోన్ చేసారు ఇట్లా కొట్లాట అవుతుందని. నేను వస్తున్నాను చెప్పేసి వస్తూనే ఉన్నా. ఇంటికాడ బండి పెట్టి బయటికి వెళ్ళేటందుకు ఆంజనేయులు అనే వ్యక్తి మా తమ్ముళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అవుతుందన్న అన్నను గుద్దేసారు. అంతకుముందు ఆంజనేయులు అనే వ్యక్తి